నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సూర్య పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. బీసీల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం. 50% జనాభా ఉన్న బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం, దేశవ్యాప్తంగా కులగణన చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం. ఓబీసీ ఆజాదీ దిశకు సంఘీభావం తెలిపిండు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. బీసీలని రాజ్యాధికారంలోకి తీసుకొస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆఖరి సీఎం. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, అగ్రవర్ణాలకు సంబంధించి నెక్స్ట్ వచ్చేది బీసీ అని తీర్మానం వలన పదే చెప్తుండు. వరంగల్లో పెద్ద సభ పెట్టిండు, బీసీల పోరు గర్జన అని, రాజకీయ పోరాట సభ లెక్క పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసింది. పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన బీసీ వాయిస్, బీసీ కులగణనలో జరిగిన అవకతవకలు, బీసీ రిజర్వేషన్లు అనేక అంశాలపైన మాట్లాడుతూనే ఉండు. దాంట్లో భాగంగానే నేను ఢిల్లీలో ఈ బీసీ రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం చట్టం తీర్మానం చేసి పంపింది. కేంద్రంలో దాన్ని అమలు చేయాలని ఒక పోరాటంతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేయాలి, ఓబీసీల కులగణన అనే డిమాండ్తోని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 10 రోజుల నుంచి హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. దాంట్లో బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జక్కన్ సంజయ్ ఆధ్వర్యంలో హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. దానికి తీర్మార్ మల్లన్న మద్దతు సంఘీభావం తెలిపిండు. దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. ఒకవైపు ఏం తీర్మార్ మల్లన్న బీసీలు మా లెక్క తేలింది 56% కాబట్టి మేమే ముఖ్యమంత్రి ఉండాలి, మా తలలకు తగ్గట్టే మంత్రి పదవులు ఉండాలి, పదవులన్నీ ఉండాలని వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక వైపు బీసీల కోసం నేను పుట్టినా, ఆడనే ధర్నా చేస్తున్నా, నేను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా అని ఆయన చెప్తుండు. కానీ ధర్నా చేస్తుండు, అన్ని బాగానే ఉన్నాయి, 56% మీ లెక్క ఉంది, మీది మీకు కావద్దా అంటుండు. మళ్ళీ చివరికి నా సీట్ అయితే నేను వదులుకోను అంటుండు. వదులుకోనని చెప్పకపోగా ఈసారి అయితే అయిండు. 28 వరకు ఉండి తర్వాత అన్న మరి నేను మారుతా అంటలే. 2 సార్లు నేనే ముఖ్యమంత్రి అంటుండు. 10 ఏళ్ళు నేనే ఉండేది అంటుండు. మరి 10 ఏళ్ళు నువ్వే ఉన్నాక, మరి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు రెడ్డి వర్గానికి ఉన్నాక 56% నువ్వు తలలు లెక్కలేసి సుఖమేంది? బీసీల కులగన్న లెక్కలు తీసి ఉపయోగం ఏముంది? లెక్కలు తీసి దేనికి? ఇస్తరాకేసి అన్నం పెట్టినట్టు అన్నట్టు. ఇస్తరాకే ఎత్తి అన్నం పెట్టకుండా ఇక ఇస్తరాకును చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక అదే కథ ఉంది బీసీలు. 56% లెక్క తెలిసింది, కానీ లెక్కగా తగ్గ ఫలితాలు రావట్లే, లెక్కగా తగ్గ పదవులు రావట్లే, లెక్కగా తగ్గ నిధులు రావట్లే, బడ్జెట్ రావట్లే. కానీ మళ్ళీ మేము ఉద్ధరిస్తామంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతాడు, అక్కడ బీసీలు చేసే ఉద్యమాన్ని సంఘీభావం తెలుపుతారు. నేను బీసీల కోసం ఏది చేస్తా ఇక తెలుసుకుందారా అని మోడీకి సవాల్ ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇదంతా రాజకీయ డ్రామా కదా. అసలైన జెన్యున్గా బీసీ పోరాటం చేసేటోళ్ళు బలైపోతారు పాపం. వాస్తవంగా 56% లెక్క తెలిసాక వాళ్ళ పదవులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళకి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఒకవైపు అయినా చేస్తా, ఇంకొక వైపు 56% బీసీలు ఉండరు, వాళ్ళ రిజర్వేషన్ల కోసం నేను పోరాటం చేస్తా, మోడీతో తెలుసుకుంటా అంటే ఏం తెలుసుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్న. దానికి సంబంధించి బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పి ఉధృతం చేస్తామని తీర్మార్ మల్లన్న నేను ఢిల్లీలో ఆజాదీ వాళ్ళకి సంఘీభావం తెలిపినప్పుడు చెప్పిన మాట. దానికి సంబంధించి మనం జక్కని సంజయ్ బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు వాళ్ళు అక్కడ హంగర్ స్ట్రైక్లో ఢిల్లీలో దాదాపు 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏంది ఉద్యమం, ఎక్కడ దాకా వచ్చింది అనేది. హలో, గుడ్ మార్నింగ్ సంజయ్ గారు. గుడ్ మార్నింగ్ అన్న. సురేన్న బాగున్నారా? బాగా. మీరు లైవ్లో ఉన్నారు. నిన్న ఢిల్లీలో బీసీల హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీరు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు బీసీ ఆజాదీ ఫెడరేషన్. అవునన్నా. దానికి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా సంఘీభావం తెలిపినట్టు ఒక వార్త వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? హంగర్ స్ట్రైక్ ఏంది, ఎక్కడ దాకా వచ్చింది మీ ఉద్యమం? అన్న అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చేసినటువంటి పోరాటానికి కొనసాగింపుగా తెలంగాణలో 42% రిజర్వేషన్స్ మేము అధికారంలోకి వస్తే చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి హామీలను అమలు చేయాలని పోరాటం చేసినాం గతంలో. దానికోసం తెలంగాణలో 12 రోజుల ఆమరణ దీక్ష, ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితం మీకు తెలుసు.
అయితే వచ్చినటువంటి ఆ తెలంగాణ బిల్లులను ఉమ్, 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటిది మరో పోరాటం అన్నాం. ఓకే. అది వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవాళ అడగక ముందే తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్స్ అవును. వారికి అమలు చేయడానికి ఉమ్, ఎలాంటి కోర్టు సీలింగ్ పనిచేయదు, ఉమ్, ఎలాంటి 9th షెడ్యూల్ అవసరం లేదు. అవును. కానీ బీసీలకు 27% నుంచి విద్యా ఉద్యోగ రంగాల్లో 42% పెంచినటువంటి వాటాను ఉమ్, 23% నుంచి 42% వాటా వేస్తూ తెలంగాణలోని అసెంబ్లీలో కౌన్సిల్లో రెండిట్లో తీర్మానమైంది. ఉమ్, దాన్ని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు సీలింగ్ ఉంది కాబట్టి మేము చేయలేము, ఉమ్, దీన్ని 9th షెడ్యూల్లో పెడితే చేస్తామని చెప్పి ఢిల్లీకి వచ్చి కూడా వాళ్ళు ధర్నా చేసినారు. ఓకే. సో దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలన్నటువంటి అంశం ఒకటి. ఉమ్, రెండోది ఉమ్, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. 2008 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఓకే. దేశవ్యాప్త కులగణన నుంచి పుట్టుకొచ్చునే తెలంగాణలో కులగణన. ఉమ్, 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 ఒకటి దేశవ్యాప్తంగా 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కలు ఉమ్, కులాల ఆధారంగా లెక్కలు సేకరించి వారు ఫలితాలను పంచిపెట్టారు, ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలను. ఉమ్, కానీ దేశానికి స్వతంత్రం వచ్చినాక బీసీల యొక్క లెక్క లేకుండా పోయింది. ఓకే. కాబట్టి ఉమ్, దేశం వ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటిది ఆనాదిగా ఉమ్, కాకా కలెక్టర్ కమిషన్ నుంచి బీపీ మండల్ కమిషన్ నేటి వరకు కూడా పోరాటం. ఉమ్, దానికోసం ఎస్పెషల్ గా మేము 2021 లో జరగాల్సినటువంటి లెక్కల్లో ఉమ్, కులగణన చేయాలనేటువంటి అంశం మీద ఉమ్, 2018 నుంచి పోరాటం చేస్తున్నాము. ఓకే. అనేక మార్లు ఢిల్లీకి వచ్చినాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాం, కార్యక్రమాలు చేసినాం. ఉమ్, ఎన్నోసార్లు కేంద్ర మంత్రులు మన వాళ్ళు కలిసినారు, నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. ఉమ్, కానీ ఉమ్, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కేంద్ర ప్రభుత్వం సంబంధించింది లేదు. ఓకే. 2018లో రాజ్నాథ్ సింగ్ గారు సాక్షాత్తు ఆ కేంద్ర మంత్రి వారు ఉమ్, పార్లమెంట్ లో మాట్లాడి మేము మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఉమ్, కులగణన చేస్తామని. ఓకే. కానీ అధికారంలోకి 2 సార్లు వచ్చారు, ఉమ్, అయినా ఇప్పటికి కూడా కులగణన లేదు. కాబట్టి ఉమ్, ఇక మేము బీసీ ఉద్యమకారులుగా మేము సచ్చుడా లేకపోతే ఉమ్, ఫలితంగా దేశవ్యాప్తంగా కులగణన సాధించుకుని వచ్చుడా అనేటువంటి నినాదంతో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉమ్, ఆమరణ దీక్ష చేపట్టినామన్నా. ఓకే. ఇప్పుడు జంతర్ మంతర్ ఏదైతే నడుస్తుందా దీక్షా ఇప్పుడు? వేదిక ఉందో ఆ యొక్క ధర్నా చౌక్ దీని జంతర్ మంతర్ నుంచి స్టార్ట్ చేసినాము. మొదటి రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి నరేలా అనేటువంటి ప్రాంతం హర్యానా బార్డర్ లో ఉమ్, హర్యానాలో వదిలిపెట్టి నైట్ దాకా ఉంచుకొని వదిలిపెట్టి ఉమ్, వస్తే సెకండ్ డే నుంచి ఉమ్, తెలంగాణ భవన్ లో అశోక రోడ్ లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో కంటిన్యూ చేస్తున్నాము. హంగర్ స్ట్రైక్ నడుస్తుంది ఇప్పుడు? అవును, ఈ రోజుకు 7వ రోజు. 7వ రోజు. ఓకే. బత్తుల సిద్ధేశ్వర్ అన్న మన బీసీ ఆజాదీ ఉమ్, జేఏసీ నాయకుడు, వారు దీక్ష చేస్తా ఉన్నారు. ఉమ్, నేను గతంలోనే తెలంగాణలో దీక్ష చేసిన కాబట్టి ఆరోగ్యం ఇంకా ఇప్పటివరకు కుదరపడలేదు. ఉమ్, నేనేమో ఆర్గనైజ్ చేస్తా ఉన్నా. ఓకే. ఇప్పటికి మాకు చాలా పార్టీల నాయకులు, నిన్న తిరుమార్ మల్లన్న గారు వచ్చారు, ఉమ్, అంతకు ముందు కోదండరాం గారు వచ్చారు, ఉమ్, దాసో శ్రావణ్ గారు వచ్చారు, అద్దంకి దయాకర్ గారు వచ్చారు, ఉమ్, అదే రకంగా బడుగుల లింగయ్య యాదవ్ గారు వచ్చారు, మాజీ మంత్రి అనిల్ శ్రీనివాస్ కుమార్ యాదవ్ గారు వచ్చారు, అనిల్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు ఉమ్, వద్దిరాజు రవిచంద్ర గారు వచ్చారు, ఉమ్. కేఆర్ సురేష్ రెడ్డి గారు వచ్చారు. సరే, ఇవన్నీ ఒక భాగం. తెలంగాణ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ టీం అంతా కూడా ఉమ్, పిసిసి అధ్యక్షుడు కొండా సురేఖ, అదే విధంగా మిగతా నాయకత్వం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉమ్, విప్పుల ఎమ్మెల్యేలు కూడా వచ్చి సంఘీభావం తెలిపిపోయినారు. ఎస్, బాగానే ఉంది. కంటిన్యూ స్ట్రగుల్ అన్న. ఉమ్, ఒకటి కేంద్ర ప్రభుత్వం నా క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, కేబినెట్లో ఉన్న బీసీ మంత్రులు, బీసీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అగ్రనాయకులు అంతా ఢిల్లీ వచ్చారు మొన్న. అవునన్నా, జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. అవునన్నా, బీసీ పోరు గర్జన ఇది పెట్టారు కదా. అవును, 2వ తారీఖు జరిగింది. అవును, రాహుల్ గాంధీ ఏమంటాడంటే, మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తున్నాం, చేసే ఎజెండా మాది, తెలంగాణలో ఆల్రెడీ చేసి చూపించను. కులగణనే కాదు, తలలను బట్టి పదవులు పంపిణీ చేయాలి, నిధులు పంపిణీ చేయాలి, బడ్జెట్ పంపిణీ చేయాలి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది 70 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల కానీ రాహుల్ గాంధీ చెప్పిండు. చాలా సంతోషం కదా. కానీ రాష్ట్రంలో 56% లెక్క తెలిసాక ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? 56% క్యాబినెట్లో మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి కదా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెక్కలు ఒకవైపు చెప్తుండే, ఇంకొక వైపు ఏం చెప్తుండు? 2 సార్లు మళ్ళీ వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రి అంటుండు. ఇది ఎట్లా మీరు దీన్ని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు? మీరు అడిగారేమన్నా కాంగ్రెస్ పార్టీని? అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి జాతీయ నాయకత్వం ఒక ఆందోళనలో ఉందన్న. జాతీయ నాయకత్వానికి సరైనటువంటి బలము లేకపోవడం వల్ల ఒక ముఖ్యమంత్రిగా మా వాడు చలామణి అవుతుండని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే.
కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణ రాష్ట్రంలో గాని ఉమ్. ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి లేడు. అంతేనా? ఆయన కాంగ్రెస్ తో దోస్తాన చేస్తున్నాడు, బీజేపీతో దోస్తాన చేస్తున్నాడు, టీడీపీ దోస్తాన చేస్తున్నాడు, అందరితో ఉన్నాడు ఆయన. కాబట్టి అది ఇబ్బంది జరుగుతా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉండగానే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కాకుండా ఎట్టుంటాడు ఆయన? ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. ఆహా. కానీ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ కండువాతో ఉన్నప్పటికీ ఆ, వారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను సంపూర్తిగా అమలు చేసేటువంటి ఆ. పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త కాదు. ఓకే. ఉదయపూర్ డిక్లరేషన్ విషయంలో ఎమ్మెల్యే సీట్లు పంపిణీ చేసే కాడ మోసం చేసిండు. ఉమ్. ఏది 10 పార్లమెంట్ కు 3 ఎమ్మెల్యేలు అవును. బీసీలకు ఇవ్వాలనే దగ్గర, అవును. తర్వాత ఎంపీ స్థానాల పంచే దగ్గర మోసం చేసిండు. కామారెడ్డి ఇవాళ డిక్లరేషన్. అనిల్ కుమార్ గారు కాకుండా, సురేష్ శెట్కర్ గారు కాకుండా మిగతా అందరు రెడ్లండి ఓకే. ఎంపీలు. ఎంపీలు. ఉమ్. ఒక 2 ఎస్సీ స్థానాలు ఉంటే 3 ఎస్సీ స్థానాల్లో 3 ఎస్సీలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. అది అఫీషియల్గా వచ్చాయి. అది అవును. అఫీషియల్ వచ్చాడు, మిగతా అంతా కూడా రెడ్లు. ఉమ్, ఉమ్, ఇప్పుడు నిన్న గ్రూప్ 1 విషయంలో కూడా అదే పరిస్థితి. ఉమ్. ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో, అదే రకంగా తన చేతిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో, ఉమ్. తన చేతిలో ఉన్నటువంటి కాంట్రాక్టుల్లో, తన చేతిలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల్లో మొత్తమును తెలంగాణను రెడ్ల రాజ్యాంగ చేయాలని తన ఎజెండా. మరి ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? మీరు ఢిల్లీలో ఉన్నారు కదా. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. అజయ్ సింగ్ గారు అని చెప్పి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్, వారిని కలిసాము. ఉమ్. తర్వాత ఉదిత్ రాజు గారు, వారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఈ వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి కేసీసీ అనే డిపార్ట్మెంట్ ఉంది, ఉమ్. దానికి చైర్మన్. వారిద్దరి ద్వారా రాహుల్ గాంధీ గారికి కూడా కన్వేలో ఉన్నాము. ఓకే. అయితే వాళ్ళ పార్టీ పరమైనటువంటి విషయంలో ఉమ్. వాళ్ళు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం దేశంలో వీక్ ఉంది కాబట్టి ఓకే. ఏ దొడ్లో కడితేంది నా దొడ్లో ఈయనతో మంచిదనే ఆలోచనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఉమ్. వాడు ఏడు తిరుగుతుంది నా పార్టీ కండువాలు అయితే మోస్తున్నారు కదా అనే ఆలోచనలో ఉన్నారు. ఉమ్, ఉమ్, కాబట్టి అది చలామణి అవుతుందని మేము అనుకుంటున్నాము. ఉమ్, కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం కులగన జనగణన జరగాల్సిందే, ఉమ్, హక్కులు ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా పంచాల్సినటువంటి స్టాండ్ మీద ఉన్నారు. ఉమ్, దాంతో పాటుగా మిగతా పార్టీలు కూడా మాకు కలిసి వస్తాయి. ఎందుకంటే ఉమ్, మేము ఏప్రిల్ 1వ తారీఖు నాడు దీక్ష చేపట్టినామన్నా, ఉమ్. మేము ఇక్కడికి ఢిల్లీకి వచ్చి దాదాపు నెల రోజులు అవుతా ఉంది. ఓకే. నెల అయిందా? ఉమ్, మార్చ్ 6వ తారీఖు నాడు నేను బయలుదేరినా. ఉమ్, ఇప్పటికి నెల రోజులు అవుతుంది. ఉమ్. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యాలయాలు కలిసినాం. ఓకే. దాదాపుగా 18 పార్టీ ఆఫీసులు కలిసినాం. ఓకే. ప్రతి ఒక్కరు కూడా కుల జనగణనకు మా పార్టీ ఉమ్. సంఘీభావంగా ఉన్నది, మా పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పినారు. ఓకే. 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 లెఫ్ట్ పార్టీలు గాని, రైట్ పార్టీలు గాని, ఎన్డీఏ కూటమి గాని, ఇండియా కూటమి గాని, ఓకే. చివరకు ఆర్ఎస్ఎస్ కూడా కులగణన చేయాల్సిందే అంటుంది. ఓకే. కానీ కేవలం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం దీని మీద నోరు మెదపడం లేదు. ఇప్పుడు సిద్ధేశ్వర్ గారికి ఎట్లా ఉంది వారి హెల్త్? కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, కానీ బీజేపీ సపోర్ట్ చేయడం లేదు, బీజేపీ దీని మీద మాట్లాడడం లేదు. ఉమ్. కాబట్టి దానికోసమే ఇవాళ సిద్ధేశ్వర్ గారి యొక్క ఆమరణ దీక్ష కొనసాగుతా ఉంది. హెల్త్ ఎట్లా ఉంది? హెల్త్ ఎట్లా ఉంది కొంచెం సిద్ధేశ్వర్? అయితే ఇప్పుడు 7వ రోజు, ఈ రోజు ఉమ్, 7వ రోజు కొంత ఇబ్బందిలోనే ఉన్నాడు. ఉమ్. కానీ మేము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంత ఏజ్ ఉంటుంది ఆయనకి? ఏజ్ 60 years అబౌవ్ ఉంటాడు అన్న, 62 వరకు ఉంటాడు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఒకటి మాదేందంటే, ఉమ్, మా దేశవ్యాప్తంగా స్వతంత్రం కావాలని ఎంతో మంది ప్రాణాలు వదిలినాం. ఉమ్. తెలంగాణ కొరకు 1300 మంది చనిపోతే అందులో మేజర్ గా బీసీలమే. ఓకే. వాళ్ళ మన ఉద్యమం కోసం మేము ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండి ఉమ్. మేము ఈ పోరాటాన్ని మొదలు పెట్టినాం. ఓకే. తెలంగాణలో కూడా నేను కోమా పరిస్థితికి పోయినా అన్న, మీకు తెలుసు. అవును, అవును. ఉమ్, అప్పటిదాకా కూడా ఫలితం రాలేదు. ఉమ్. సో ఇప్పుడు అన్న ఇబ్బంది పడతా ఉన్నాడు. ఓకే. సో ఇది తెలుసుకుందాం, బీసీల యొక్క బతుకులు మార్చడానికి తెగించిన ఉద్యమాలు చేయక తప్పదని నిర్ణయంతో పోరాటం చేస్తున్నామన్నా. ఓకే. కాబట్టి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఓకే. బీసీల ఉద్యమానికి మీ యొక్క మద్దతు అవసరం. ఓకే. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే హుజురాబాద్ లో, ఉమ్, ధర్మారంలో, ఉమ్, అదే రకంగా కరీంనగర్ లో, శంకరపట్నంలో, ఉమ్, అదే రకంగా పరకాలలో, స్టేషన్ గన్పూర్ లో, ఉమ్. మిగతా కొన్ని స్థానాల్లో రెగ్యులర్ గా రీలే దీక్షలు చేస్తా ఉన్నారు. ఓకే. కాబట్టి బీసీలమంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసినటువంటి సందర్భం ఎదురైంది. ఓకే. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుతా ఉన్న ప్రజలందరినీ, ఓకే. బీసీలందరం మనం ఒకతాటి మీదకి వచ్చి పోరాటం చేసి ఓకే. దేశవ్యాప్త కులగణనను సాధించుకుందాం. ఓకే. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణలో అనుభవించాలి. దానికోసం 9వ షెడ్యూల్ సాధించుకుందామని మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.
ఇది బీసీ ఆజాదీ ఫెడరేషన్కి సంబంధించి సంజయ్ చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా వదులుకుంటాం కానీ హక్కుల కోసం పోరాడతాం, దాంట్లో డౌట్ లేదని చెప్పి. ఇంకోటి ఆంధ్రజ్యోతి పేపర్లో డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడు అని ప్రపంచంలో వేరే దేశాలు అంటారు, అమెరికన్లే అంటున్నారు. అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఎట్లున్నాయంటే పిచ్చోడి చేతిలో రాయి ఇస్తే ఎట్లుంటుందో ఆ పరిస్థితి ఉంది. దిగుమతి సుంకాలు, ప్రతీకార సుంకాలు, దిగుమతి సుంకాలు కాదు, ప్రతీకార సుంకాలని యూరోప్, ఆసియా కంట్రీల నుంచి అమెరికాకి దిగుమతి అయ్యే వస్తువులపైన సుంకాలు ఇబ్బడముబ్బడిగా పెంచిండు. ఆ దెబ్బతోని మొత్తం కుదేలు అయిపోయింది. ప్రపంచంలో మార్కెట్లన్నీ డౌన్ అయిపోయినాయి, పతనం అయిపోయినాయి. లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. లేదంటే అక్కడ చేసే ఇతర దేశాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ చేసే చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగులను మొత్తాన్ని అరెస్టులు చేయటం, భయపెట్టడం, జైలుకు పంపడం చేస్తాను. ఇప్పుడు అక్కడ జరుగుతున్న వ్యాపారాలు నడవట్లే. ఎందుకంటే అక్కడ స్థానికులే ఉద్యోగాలు చేస్తే నడవాలంటే కాదు, స్ట్రెంత్ సరిపోదు. వీటన్నిటి దృష్ట్యా మొత్తానికి అమెరికాలో మొత్తం రోడ్డు ఎక్కారు. నిన్న కొన్ని వేల లక్షల మంది రోడ్లపైన జన సముద్రం అయిందట. యూరప్లో కూడా జరిగింది పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు. ఇది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ని ఒక పిచ్చోడి కింద లెక్కేసే పరిస్థితికి వచ్చింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఎలన్ మాస్క్ దగ్గర పెట్టుకుని ఆయన వ్యవహారాలు చేస్తాడు. ఎలన్ మాస్క్ ఇచ్చే సలహాలను బట్టి ఆయన పరిపాలన చేస్తాడు. ప్రజల ఎజెండా లేదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో లేదు, ప్రజలు ఎందుకు మీ కోట్లు వేశారో అది మర్చిపోయాడు. కేవలం ఎలన్ మాస్క్ని చూసి ఆయన, అంటే ఎలన్ మాస్క్ ఎలక్ట్ చేస్తే ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్గా ఉన్నాడు తప్ప ప్రజలు ఎన్నుకుంటే ఎలక్ట్ అయినట్టు లేదు. మరి ఇది ఆయన అనేది అమెరికాలో అంటున్నారు. మరి ఆయన ముందు చూపేంది, విజన్ అయింది, భవిష్యత్తులో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో తెలియదు. కానీ ఇప్పటికిప్పుడైతే టెంపరీగా చాలా విపత్కరమైన పరిస్థితి. 5 లక్షల మంది ప్రజలు హ్యాండ్సప్ పేరు మీద వీధుల్లోకి వచ్చారట నిన్న. సరే, ఇది ఒక వార్త. అయితే పేదవారి కళ్ళల్లో ఆనందం చూసిండట రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో. నిన్న భద్రాచలం సీతారామచంద్రుల వారి కళ్యాణానికి పోయిండు ముఖ్యమంత్రి అధికారిక హోదాలో. ఆ పోయిన సందర్భంగా అక్కడ కళ్యాణం అయిన తర్వాత అక్కడ భద్రాచలంలోనే ఈ సన్నబియ్యం ఇస్తారుగా రేషన్ కార్డుల పైన, ఆ సన్నబియ్యం భోజనం చేయడానికి ఒక ఇంటికి పోయిండట. ఆ ఇంట్లో భోజనం చేసి వచ్చిండు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిండట. దాన్ని బట్టి నేను పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన, పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం, ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. భద్రాద్రి జిల్లా సారపాకలోని గిరిజన లబ్ధిదారింట్లో సన్నబియ్యంతో భోజనం, ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేత సీఎంతో పాటు బట్టి, తుమ్మల, పొంగులేటి కూడా ఉన్నారట. మంచిదే. వాస్తవంగా పేదవారి కళ్ళల్లో సరే ఆయన ఆనందం చూసిండా, చూడకపోయినా చూసిండా అని చెప్పినా తెలియదు. కానీ సన్నబియ్యం అయితే సక్సెస్ఫుల్ స్కీమ్. అది అంటే స్కీమ్ మంచిదే, దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తే సక్సెస్ఫుల్ అయింది, ఫెయిల్యూర్గా లీడ్ చేస్తే ఫెయిల్యూర్ అయింది. చాలా మంచి స్కీమ్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇవ్వటం మొదలుపెట్టారో బ్లాక్ దందా అంతా ఆగిపోయింది. బ్లాక్ దాదాపు 90% ఆగిపోయింది. మెజారిటీ రేషన్ కార్డు హోల్డర్స్ ఆ బియ్యాన్ని తింటున్నారు వండుకొని. చాలా మంచిగా ఉన్నాయంటే బియ్యం కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ మొదటి నెల ఆరంభ సౌరత్వం లెక్క ఏప్రిల్లో ఒకటే మంచిగా ఉండి, ఇక తర్వాత మళ్ళీ పురుగులు, దొడ్డు బియ్యం లేదా దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి ఇవ్వటం, ఈ కార్యక్రమాలు చేస్తే వాసన రావటం, దాంట్లో డస్ట్ పౌడర్ ఉండటం, మొక్కబెట్టిన బియ్యం ముక్క పురుగులు ఉండటం, ఇవి చేస్తే మళ్ళీ కథ మొదటికే అవుద్ది. ఈరోజు ఎట్లయితుందో కంటిన్యూషన్గా స్కీమ్ మొత్తం ఇదే రన్నింగ్లో ఉంటే అద్భుతమైన స్కీమ్ అవుతుంది. దానివల్ల ఏదైతే ప్రజల మేలు కోరి ప్రభుత్వాలు దాదాపు 40 రూపాయలు ఖర్చు పెట్టి కేజీ మీద, రెండు తెలుగు ఏది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 40 రూపీస్ పర్ కేజీ ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టి ఎట్లయితే కేజీ బియ్యాన్ని ఇస్తారో దానికి ఇచ్చిన ఫలితాన్ని దక్కింది. అది ప్రజలు మంచిగా తింటారు కడుపు నిండా. మీరు ఇచ్చిన దానికి వాళ్ళు తినేదానికి సరిపోద్ది. ఇప్పటిదాకా అది లేదు. మీరు ఉచితంగా ఇచ్చినా, రూపాయికి ఇచ్చినా ఇది వేసిపోయి మళ్ళీ బ్లాక్ దాందాకే పోతున్నారు. అవి 1% కూడా ఉపయోగపడలే ఇప్పటివరకు ఇచ్చిన భయం. ఇప్పుడు చాలా సంతోషం ఉంది, వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. ఈ సంతోషం ఏదో ఎలక్షన్ల కోసం, రాజకీయాల కోసం టెంపరీగా దాన్ని మెయింటైన్ చేస్తే మళ్ళీ కథ మొదలుకే వద్ది. రైట్. సచివాలయంలో ఏఐసీసీ ఇన్ఛార్జి సమీక్షణ, మంత్రివర్గ విస్తరణలో ఏఐసీసీదే నిర్ణయమా? తెలంగాణలో పాలన భ్రష్టు పంచాడు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తుండు. సచివాలయంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష చేశారట. తప్పే చేసి ఉంటే ఒకవేళ సచివాలయంలో ఆమెకేం పని? ఆమెము తెలంగాణలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాదు. అక్కడ పోయి సమీక్ష చేసిందట. ఎట్లయితే చేస్తుంది. మంత్రివర్గ విస్తరణలో కూడా ఏఐసీసీ నిర్ణయం, తెలంగాణ ప్రజలేసిన ఓట్లతోని ఏఐసీసీ ఏంది, ఢిల్లీ పెద్దల పెత్తనం ఏంది అంటుండు. మంది కూడా అదే కదా. బీజేపీ పెత్తనం కూడా ఢిల్లీలోనే ఉండే. బీజేపీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ఎన్నిక చేయడానికి దాదాపు 10 నెలల నుంచి తనలాడుతున్నారు.
అధ్యక్షుడు ఎవరు అనేది ఇంతవరకు తేల్చలేని పరిస్థితి. ఢిల్లీ పెద్దలే అది కూడా డెసిషన్ తీసుకోవాల్సింది. జాతీయ పార్టీలు అంటేనే అట్లా ఢిల్లీ నుంచే వస్తూ ఉంటాయి. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. సన్నబువ్వతో సహపంక్తి భోజనం చేసిండు సామారెడ్డి ఇంట సీఎం. మంత్రులు భోజనాలు చేశారు. బట్టి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళంతా తిన్నారు. తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే వీళ్ళంతా సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేసి, ఈ సహపంక్తి ఎప్పటికీ ఉండాలి. కొత్త గుండి పోతే కుదరదు. మళ్ళా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం. భాజపా ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాడు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నారట. ఎప్పుడు అసలు మీరు అధ్యక్షుడిని ఎన్నుకోవడానికే 8 నెలలు పట్టింది. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికే 8 నెలలు పట్టింది. మీరు అధికారంలోకి వస్తారంటే ఏ రకంగా వస్తారు? అధ్యక్షుడే లేకుండా, అధ్యక్షుడు ఎవరో తెలవకుండా అయోమయాలు ఉంటాయి, ఎట్లా వస్తారు అనేది కూడా మీరు డిఫైన్ చేయాలి. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ అట. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆయన ఎంఏ బేబీ. ఈయన కేరళలో 86 నుంచి 98 వరకు సిపిఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉండు. తర్వాత 2006 నుంచి 16 మధ్య 2 సార్లు ఎమ్మెల్యే ఉండు. 2011 వరకు 5 ఏళ్ల పాటు విద్యాశాఖ మంత్రిగా ఉండు. క్యాబినెట్ మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు 2 సార్లు, ఒకసారి రాజ్యసభ మెంబర్ చేసిండు. మొత్తానికి ఆయనకి సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు ఎంఏ బేబీకి. సీతారాం ఏచూరి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి మరణం చెందిండు. ఆయన మృతి తర్వాత సిపిఎం జనరల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా నిన్న వాళ్ళు మదురైలో వాళ్ళ మహాసభలు జరిగినాయి, దాంట్లో ఎన్నుకున్నారన్నమాట. దిశ చూద్దాం. సామాన్యుడిలా సీఎం అట. పేద గిరిజనుడి ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులతో కలిసి రేషన్ బియ్యంతో చేసిన వంటకాలతో భోజనం అనంతరం కుటుంబానికి సీఎం అభినందన. బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి. నిరుపేదలకు సన్న బియ్యంతో ఆహార భద్రత సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. సామాన్యుడిలా సీఎం మారి అన్నం తినడట. ఆయన సామాన్యుడిలా మారినా కానీ అక్కడ సామాన్యుడు లేక ట్రీట్ చేయరు. అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అది ఇది అంతా హడావుడి చేసి బియ్యం మంచిగా పెడతారు. ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి మంత్రులు వస్తారంటే ఎవరైనా మంచి బియ్యం పెడతారు కానీ డైరెక్ట్గా తెచ్చి పెడతారు. కానీ బెటరే, బాగానే ఉన్నాయి సన్న బియ్యం, అది మెయింటైన్ చేయాలి. ఇక ముఖ్యమంత్రి వచ్చిన రోజు బాగుందని మొత్తం బాగుందనుకుంటే తప్పది. ముఖ్యమంత్రి మంత్రులు విజిట్కి పోయినప్పుడు బాగానే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో కూడా వీళ్ళు పోతుంటారు అప్పుడప్పుడు. పోయిన రోజు చాలా అద్భుతంగా చేస్తారు. అదే ఇక బాగుంటుంది అనుకుంటే కుదరదు, అట్లా ఉండదు. అద్దెక హగ్గట. హగ్గు చేసుకోవడానికి కూడా అదే దొరుకుతున్నాడు మనుషులు ఈ మధ్య. డబ్బులు ఇచ్చుకో, దర్జాగా కౌగులించుకో, ఒత్తిడి అలసట పోగొట్టేందుకు కొత్త మార్గం. భారత్లో ట్రెండ్ సెట్ చేసిన యువత అట. పోయమ్మ, ఆమె ఎవరో ఒక యువతి అద్దెకి హగ్గిస్తుందట. డబ్బులు తీసుకుంటుంది, టెంపరీగా రెంటు. వాళ్ళకున్న ఒత్తిడి ఆ ప్రెజర్ అంతా తగ్గించుకోవడానికి హగ్గిచ్చి పోతారట. ఇది కొత్త ట్రెండ్. మరి హగ్గు కథ ఎటుపోద్ది? హగ్గు తీసుకుంటే అద్దెక తీసుకున్నట్టు ఉంటుంది. ఉట్టికి ఈ మధ్యకాలంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితేనే ఎక్కడెక్కడికి పోతున్నాయి. పెళ్ళిళ్ళ దాకా, లవ్ దాకా, మటర్ల దాకా, అత్యాచారాల దాకా, హత్యల దాకా పోతున్నాయి. మరి ఇక అగ్గిచ్చి వాడికి ఉట్టికి వదిలిపెడతాడు. అదంత ఈజీ ముచ్చట కాదు. అగ్గుతోని పోద్దనుకుంటే అది అగ్గు పోయి ఎటేటో పోయే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. రైట్, సాక్షి చూద్దాం. దేశానికే తలమానికం. పంబన్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి జాతికి అంకితం. తమిళనాడులో 8,300 కోట్ల రూపాయలతో విలువైన ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిండట నరేంద్ర మోడీ గారు. నిన్న తమిళనాడు పర్యటనలో ఆ పంబన్ అనే బ్రిడ్జిని వంతెన వర్టికల్ బ్రిడ్జ్ అట, అది ప్రారంభోత్సవం చేసిండు. దాంట్లో ఆయన కొత్త ఎటైరేషన్ అంటే డ్రెస్ అంతా మార్చిండు. అంటే తమిళనాడులో లుంగి కట్టుకుంటారు కాబట్టి లుంగి కట్టుకొని పోయిండు అక్కడ ప్రజలకి. ఇప్పుడు అక్కడ పోయిండు అనుకో, పశ్చిమ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ లేక గడ్డం పెంచుకొని పోతారు. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ డ్రెస్సు ఆ సెటప్ చేసుకొని పోతూ ఉంటాడు. నిన్నైతే తమిళనాడుకి సంబంధించిన సెటప్ చేసుకుండు. ఇది దేశానికి తలమానికి అనడం. ఇంక కొంతమంది ఊకే ఏడుస్తూ ఉంటారు అని స్టాలిన్ ఉద్దేశించి అన్నాడు తమిళనాడు ముఖ్యమంత్రిని.
ఏడుపు కొట్టోళ్ళు ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, మనం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. నేను వచ్చాకనే తమిళనాడుకి అత్యధికమైన నిధులు కూడా ఇచ్చిన అంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు కిషన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశారు, మాకు అవకాశం ఇస్తే పారదర్శక పాలన అందిస్తాం, హైదరాబాద్లో మజ్లిస్ ఆగడాలను అరికడతాం. మజ్లిస్ను పెంచి పోషిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెసే, మోదీ నేతృత్వంలో బీజేపీ అత్యంత సమర్థంగా పనిచేస్తుందని కిషన్ రెడ్డి గారు అంటాడు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రజలకి కిషన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఎన్నికలు లేవుగా ఇప్పుడు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు. ఒక ఛాన్స్ ఇవ్వాలంటే మీరు చేసే పనులు బాగుండాలి కదా. బీసీ కులగాన చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది దేశవ్యాప్తంగా, మీరేం చెప్తున్నారు? సపోర్ట్ చేయరా? రైతులకు సంబంధించి అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇస్తుంది, మీరేం చెప్తున్నారు? సపోర్ట్ చేయలే. మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు. ఏం వచ్చింది తెలంగాణకి? 8 ఎంపీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు బీజేపీకి. ఏమొచ్చింది బడ్జెట్లో? తెలంగాణకి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం తెచ్చారు? ఎన్ని వేల కోట్లు తెలంగాణ తెచ్చారు? తెలంగాణ జాతీయ ప్రాజెక్టులు ఏం తెచ్చారు? ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అనేది తెలంగాణ ప్రజలు అడిగితే ఏం చెప్తారు మీరు? 8 మంది ఎంపీలు ఉంటే 2 బడ్జెట్లో ₹1 రాలే, ఒక్కటంటే ₹1 రాలే. అంటే బయాజులకు వచ్చేవి కాదు నేను అనేది, స్పెషల్గా. ఎందుకు బీహార్కి 70,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకి ఎందుకు ఇవ్వలేకపోయారు? 8 మంది ఎంపీలు ఉంటే. బీహార్ కంటే మన ఎంపీలు ఎంతమంది? 4 తక్కువ. అక్కడ 12 మంది ఉంటే ఇక్కడ 8 మంది ఉన్నారు ఎంపీలు. అక్కడ జేడీ ఎంపీలు 12 మంది ఉంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. మరి 8 మంది ఉన్న కాడ కనీసం 30,000 కోట్లని ఇవ్వాలిగా, సగమాన్ని ఇవ్వాలిగా. ఇచ్చారా? ఎందుకు ఇవ్వాలో ఒక ఛాన్సు, ఏం వరగదీశారని ఇవ్వాలి అనేది ఇలా తెలంగాణ సమాజం బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడుగుతుంది. ఆయన అడిగింది కాబట్టి సమాజం కూడా అడుగుతుంది, చెప్పాలి ఆయన. అది చెప్పరు. ఒక ఛాన్స్ ఇవ్వండి, డబుల్ ఇంజన్ అంట, మళ్ళీ ఒక ఇంజన్ కాదు. అసలు ఇంజన్ ఉందా లేదా తెలంగాణ పరిస్థితుల్లో? డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలో ప్రభుత్వం ఉండి తెలంగాణకి ఏమైనా మేలు చేస్తుందా లేదా అని తెలంగాణ పరిస్థితుల్లో ఉంటే డబుల్ ఇంజన్ అంటున్నారు. భోజనం ఎలా ఉంది? పాఠాలు అర్థమవుతున్నాయి విద్యార్థులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. నిన్న వైరాలో, ఖమ్మం డిస్టిక్ వైరాలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో, గర్ల్స్కి సంబంధించి స్కూల్లో ఆయన భద్రాచలం నుంచి కళ్యాణం అయిన తర్వాత వచ్చి అక్కడ తనిఖీ చేసిండు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిండు. చేసి ఎట్లా ఉంది, టీచర్స్ ఎట్లా పాఠాలు చెప్తున్నారు, హాస్టల్ వసతులు ఎట్లున్నాయి, భోజనం ఎట్లుంది, మీరు ఏమవుతారు, ఏం కావటానికి పెద్ద అయిన తర్వాత ఏ ఉద్యోగానికి మీరు అంటే ఏంది మీ ఏమైందని కూడా వాళ్ళని అడిగిండట. చాలాసేపు అక్కడ ఉండట బట్టి విక్రమార్క. రైట్, మన తెలంగాణ చూద్దాం. ఇది ఓపెన్ కదా. నిమ్స్లో విశ్రాంత సైన్యం ఉందట. నిమ్స్లో విశ్రాంత సైన్యం అంటే ఏంటంటే 9 మంది రిటైర్డ్ స్పెషల్ ఆఫీసర్లు టెస్ట్ చేశారు. పని లేకుండా లక్షల్లో జీతాలు. ప్రైవేట్ సైన్యానికి నాయకుడిగా ఓ వ్యక్తి చలామణి. నిధులు లేవంటూనే వృధా వ్యయాలు. 9 మంది రిటైర్డ్ వాళ్ళని తీసుకొచ్చి లక్షల జీతాలు ఇచ్చి ఒక్కొక్కరు 1,50,000 2 లక్షల జీతాలట. రిటైర్ అయిన వాళ్ళు పట్టుకొచ్చి అక్కడ పునరావాసం కల్పించి వాళ్ళు ఏమైనా పని చేస్తారంటే ఏం చేయరు. వాళ్ళకు ఒక ఆఫీసు, ఒక చైరు, ఒక రూము, ఒక ఏసీ గది, ఒక అటెండరు, రాగానే టీయో కాఫీ ఇయటం, ఇదే కథ. ఇక ఏముండదు. వాళ్ళు బాతాకాని పెడతారంటే వెళ్ళిపోతారు, ఏదో టైం పాస్కి వస్తూ ఉంటారు. 1,00,000 నుంచి 2 లక్షల వరకు మధ్యలో జీతాలు ఉన్నాయట. రిటైర్ అయిన వాళ్ళు 9 మంది టెస్ట్ చేశారట. మరి ఇది ఆ నిమ్స్ డైరెక్టర్ కనపట్లేదా? హెల్త్ సెక్రటరీ కనపట్లేదా? నిమ్స్ స్టాండింగ్ కౌన్సిల్ అది ఉంటుంది, వాళ్ళకి కనపట్లేదా? మరి ఏం చేస్తున్నట్టు? ఈసీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ అని. వీళ్ళెవరికి గవర్నింగ్ బాడీ ఉంటుంది, వీళ్ళెవరికి కనపట్లేదేం. కానీ మొత్తానికి 9 మంది టెస్ట్ చేశారట. ఇది అఫీషియల్గా తెలిసింది. అన్అఫీషియల్గా ఇంకొంతమంది ఉన్నారు. ఇది నిమ్స్ మొత్తాన్ని దుర్భరం చేస్తారు వీళ్ళే. ఎవరికైతే వృధాగా డబ్బులు ఇస్తున్నారో వాళ్ళే మళ్ళీ నిమ్స్లో ఉన్న వ్యవస్థను మొత్తం కుప్పగూల్చే పని చేస్తారు. ఇప్పటికైనా డైరెక్టరా హెల్త్ సెక్రటరీ కలగజేసుకొని ఆ 9 మంది ఎవరు ఉన్నారో మొత్తాన్ని రివ్యూ చేసి ఇప్పటిదాకా తీసుకునే జీతాన్ని కూడా రికవరీ చేస్తే బాగుంటుంది. ఇంకోటి మళ్ళీ ఆ పని చేయడు. అడ్డగోలుగా దోసుకుంటున్నారు. నిమ్స్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజలకు ఒక దేవాలయం లాంటిది. దాన్ని మొత్తం పతనం చేసే కార్యక్రమం చేస్తారు కొంతమంది వ్యక్తులు. ఆడ పోగయ్యి వాళ్ళని పట్టుకొని జైలుకు పంపాలి ఒక్కొక్కడిని, అప్పుడు కానీ వ్యవస్థ బాగుపడింది నిమ్స్లో. మరి ఆయన కనపట్టలేదేమో నిమ్స్ డైరెక్టర్కి. వెలుగు చూద్దాం.
వెర్రి ట్రంప్ దిగిపో అని అమెరికా ప్రజలు బయటకు వచ్చారు. వెర్రి ట్రంప్ అని చెప్పారు ఆయన్ని. పిచ్చోడట. ఇది జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టకు దెబ్బ. కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడుగడుగున వైఫల్యాలే. ఇలాగైతే అధిష్టానానికి ఏం సమాధానం చెప్పగలం? ఆ భూముల్లో అడుగుపెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోరా. ప్రభుత్వ పెద్దలు పార్టీ ముఖ్యులపై మీనాక్షి అసహనం. విద్యార్థి వర్సిటీ అధికారులతో నేరుగా భేటీ. అనంతరం కొందరు ముఖ్య నేతలతో రహస్య భేటీ. నాతో పాటు పర్యటించవద్దు, పీసీసీ చీఫ్తో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారట. ఇది కంచా గచ్చిబౌలి భూముల విషయం పైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ అయిందట. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి. ఉద్యమం చేసే విద్యార్థుల కంటే ఆమె ఎక్కువ సీరియస్ అయ్యారు. ఇది జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టని మసకబార్చే వ్యవహారం. ప్రతిష్ట మొత్తం దెబ్బతింటది. కనీసం ఈ భూముల వ్యవహారంలో ముందుకు పోయేటప్పుడు కనీసం జాగ్రత్తలను తీసుకునిరా. అధిష్టానానికి ఏమని సమానం చెప్పాలని ఆమె తలబట్టుకుందాడు పాపం. తలబట్టుకొని ఆమె విద్యార్థులతోని యూనివర్సిటీ అధికారులతో కూడా ఏకాంతంగా సమావేశమయ్యారట. అంటే ఎవరు పార్టీ నాయకులు లేకుండా కేవలం వాళ్ళతోని. అయితే ఆమె సొంతంగా పర్యటన చేస్తాడట. ప్లస్ రహస్యంగా కొంతమంది ముఖ్య నాయకులతో కూడా సమావేశమయ్యారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అయితే వద్దని చెప్పిందట. నా ఎమ్మట తిరగొద్దు, నేను రహస్య మీటింగ్లు పెడుతున్నా, అసలు ఏందో మీ కథ అంతా తెలుసుకుంటాను. మొత్తానికి అధిష్టానం దృష్టికి చాలా నెగిటివ్ కోణంలో వెళ్ళింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. నెగిటివ్ అయితే వెళ్ళింది. ఈ నెగిటివ్ మరి మొత్తానికి పదవికే గండం తెస్తుందా ఏందనేది కూడా పెద్ద చర్చ అయితే బయట జరుగుతుంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టకి భంగం అయింది కంచా గచ్చిబౌలి ఇష్యూ. బట్టి పనితీరుకు రాష్ట్ర స్థాయిలో 11వ స్థానం వచ్చిందట. ఎమ్మెల్యేల పనితీరు పైన మొన్న పీపుల్స్ పల్స్ నిర్వహించింది, ఒక సర్వే చేశారు. ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి రాష్ట్ర స్థాయిలో 11వ స్థానం వచ్చింది. దీంట్లో గమ్మత్తు ఏంటంటే హరీష్ రావుకు మొదటి స్థానం వచ్చింది. సెకండ్ ప్లేస్ కేసీఆర్కి వచ్చింది, గజ్వేల్ ఎమ్మెల్యే. మరి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయట రావట్లేదు, సెకండ్ ప్లేస్ వచ్చిందంటే మరి పీపుల్స్ పల్స్ ఎంతవరకు దీంట్లో నిజం ఉందనేది తెలియని పరిస్థితి. ఆయన ఎప్పుడు కాన్స్టిట్యున్సీకి రావట్లే, వాళ్ళు బోర్డులు పెడతారు మా ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది మిస్ అయ్యింది అని చెప్పి. ఈ మధ్య క్యాంప్ ఆఫీస్కి కూడా తాళం వేశారు, ముఖ్యమంత్రికి, అదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి. కానీ ఆయనకే సెకండ్ వచ్చింది. హరీష్ రావు అంటే తిరుగుతుంటూ సరే ఫస్ట్ వచ్చిందంటే అర్థం ఉంది. బట్టి విక్రమార్కకి 11th ప్లేస్ వచ్చిందట. ఇది ఒక వార్త. ఇది ఇంకోటి, బట్టి విక్రమార్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వైరాలో నేను పర్యటించిండు. ఎలా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారా అని అడిగిండు. పెద్ద అయ్యాక ఏమవుతారు, స్కూల్లో భోజనం బాగుంటుందా, భోజనం చేద్దామా, వైరా గర్ల్స్ రెసిడెన్షియల్ విద్యార్థులతో రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.